అంతర్రాష్ట్ర చెనాక కొరాట బ్యారేజ్ ప్రారంభానికి సిద్ధమైంది. వెట్ రన్ ఇప్పటికే పూర్తి చేశారు ఆఫీసర్లు. 7 ఏళ్లుగా కొనసాగుతున్న బ్యారేజ్కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర చెనాక కొరాట బ్యారేజ్ ట్రయల్ రన్ సక్సెస్ తో రైతుల కళ ఫలించింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెన్గంగ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అంతర్రాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణం చేసింది ప్రభుత్వం. 2016లో లోయర్ పెనుగంగపై మొదట 23 గేట్లతో చెనాక కొరాట బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మొదట 386 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా 7 ఏళ్లు పట్టింది. ఏటి అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం దీని వ్యయం 1227 కోట్లకు చేరింది. బ్యారేజ్ నిర్మాణంలో భూసేకరణ వల్ల పనులు ఆలస్యమయ్యాయి. మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీల కోసం 3255 ఎకరాలు అవసరం. అయితే భూసేకరణలో ఇప్పటి వరకు 1730 ఎకరాలు సేకరించారు. బ్యారేజీ, పంప్ హౌస్, కెనాల్కు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ట్రయల్ రన్తో లోపాలను సరిచేస్తామన్నారు అధికారులు. హరీష్ రావు గారు చాలా కీలక పాత్ర వహించాడు పంపులు తెచ్చి పంపించేసి రావడానికి. ఈ పంపులు పనిచేస్తారని స్టడీ చేశాము, బాగానే పనికొస్తాయని స్టడీ రికార్డు తెలిసిపోయింది. అప్పుడు ఇన్స్టాల్ చేశారు. మంచి నీళ్ళు చూసి ఉంటారు, ఎల్ఆర్ అసిస్టెంట్కు నీళ్ళు చూశారు, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ పంపులు రిపేర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కనుక పంపులు ఫెయిల్ అయిన పాయింట్ కరెక్ట్ కాదు. స్టార్ట్ కాకముందు ఎప్పుడు రిపేర్ రాలేదు, తెచ్చి పెట్టి కడిగి తుడిచి పెట్టాము, ఎప్పుడు రిపేర్ రాలేదు. రన్నింగ్లో పర్ఫార్మెన్స్ వండర్ఫుల్గా ఉంటుంది. పంపులు ఫెయిల్ అయ్యే ప్రసక్తి ఎప్పుడు రాదు. త్వరలోనే లోయర్ పెనుగంగ ఎత్తిపోతలతో ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామన్నారు అధికారులు.